ద మోస్ట్ ఇంపార్టెంట్ మేడం గారు రోజా గారు అనమాట. ఈవిడ మాట్లాడుతుంది మన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు. ఇంకొక కూడా ఈయనకంటే పెద్ద యాక్టర్, అసలు యాక్చువల్గా ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి ఉంటే ఇప్పుడుండే అగ్ర హీరోల కంటే కూడా పెద్ద యాక్టర్ అయి ఉండేవాడు. ఆయన ఎవరో కాదు, భూమన కరుణాకర్ రెడ్డి గారు. వీళ్ళిద్దరు ఏం మాట్లాడారు, ఆ నిజం ఏంటనేది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. వీళ్ళు ఏమంటారు అంటే, ఇప్పుడు ఎవరైతే ప్రస్తుతం టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారి పైన ఏఐ మార్ఫింగ్లు చేసి ఎవరినో ఒక లేడీది ఇలా అని చెప్పేసి కొన్ని పెట్టారు. ఆల్రెడీ అది ఏఐ ద్వారా పెట్టినట్టు వీడియో అని చెప్పేసి కూడా తెలిసిపోయింది. అది ఓకే. దాని తర్వాత వీళ్ళు భగవద్గీత అందులో ఏం లేదంట, భగవద్గీతను కూడా గౌరవించిన వాడు ఎందుకు ఇలాంటి పదవికి ఇస్తారు, అతనికి తీసేయండి, సస్పెండ్ చేసేసేయండి సార్, సస్పెన్షన్ ఇచ్చేసేయండి సార్ అని మాట్లాడుతుంది ఈ రోజా అండ్ ఆ భూమన గారు. అసలు విషయం ఏంటి అంటే, యాక్చువల్గా ఆయన ఎందుకు అన్నారు అని అంటే, ఆయన చెప్పిన మాటలు వీళ్ళు కప్పెట్టి ఆయన మీద బ్యాడ్గా ప్రచారం చేసే విధిలో ముందుకెళ్తున్నారు అనమాట. అసలు ఆయన ఎందుకు అన్నాడు, యాక్చువల్గా ఇది భగవద్గీత చూడండి, ఇది భగవద్గీత. నేను చదువుతాను, ఈవెన్ నా బిడ్డలు కూడా చదువుతారు. ఓకే, ఈ భగవద్గీతలో పేజీలు ఎన్ని ఉంటాయండి? 661 పేజీ ఉంది చూడండి, 661 పేజీ. ఓకే, మరి వీళ్ళు చేసిన భగవద్గీతలో ఏముందో తెలుసా? ఎందుకు బిఆర్ నాయుడు గారికి అంత కోపం వచ్చిందో తెలుసా మీకు? ఆ విషయాన్ని కప్పెట్టి వాళ్ళు ముద్రించినటువంటి పుస్తకాలు అంటే 50 కోట్లు అక్షరాల 50 కోట్లుని వాళ్ళు ఖర్చు పెట్టి 5 లాంగ్వేజ్ల్లో మేము ముద్రిస్తామని చెప్పి ఖర్చు పెట్టి చేసిన భగవద్గీత 26 పేజీలు. అర్థమైందా? 26 పేజీలు.